అండి ఇవాళ మా అమ్మాయి అయితే ఎన్సీసీ క్యాంప్కి అయితే వెళ్తుంది. అందుకని దింపడానికి మేము కూడా రెడీ అయిపోతున్నాం. ముందుగా అయితే తను స్నానం చేసి వచ్చి రెడీ అయిపోయి దీపారాధన అయితే చేస్తుందండి. ఎందుకంటే ఈ 10 రోజులు ఉండదు కాబట్టి ఇక తన చేత దీపారాధన పెట్టించేసి నేనైతే పెరుగన్నం అయితే కలుపుతున్నాను. నేను కూడా రెడీ అయ్యి వచ్చేసాను. ఇక పెరుగన్నం అయితే కలుపుతున్నాను. పొద్దున్నే 5:30 అయిందండి ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పటికి. అప్పటికే మాకు పనులన్నీ అయిపోయి ఇలా స్నానాలు అయిపోయి పూజ అయితే మొదలు పెట్టేసింది. ఇక తర్వాత వీడియో స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఇవాళ మా అమ్మాయి 10 రోజుల దాకా రాదు కాబట్టి తన చేత దీపారాజన పెట్టిద్దాం అనుకున్నాను. తన చేత పెట్టించాను. తనకి ఏంటంటే ఇంతవరకు మమ్మల్ని వదిలేసి వెళ్ళింది ఉండింది అయితే అస్సలు లేదండి. ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తుంది. మరి ఎలా ఉండిద్దో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కానీ మాకు కూడా కొంచెం దిగులుగానే ఉంది. నేను మా చిన్నది అది లేకుండా అయితే ఒక్క నిమిషం కూడా ఉండలేము. ఈ 10 రోజులు ఎలా గడుపుతావా అని చెప్పేసి అయితే అనుకున్నాను. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించిన, మా తమ్ముడు వాళ్ళ ఇంటికి పంపించిన 1-2 రోజుల్లో వచ్చేస్తారు. ఇద్దరు కలిసి వెళ్తారు కదా. నాకన్నా ఎక్కువ మా చిన్నదాంతో బాగా బాండింగ్ బాగుండిద్ది. ఇక ఇద్దరు కలిసే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా. కానీ స్కూల్ కూడా ఒకటే, ఇద్దరికి ఒకే క్లాస్ తేడా. తనేమో ఇప్పుడు నా 10థ్లోకి వెళ్తుంది, మా చిన్నమ్మాయి ఏమో 9థ్లోకి వెళ్తుంది. కానీ ఇన్ని రోజులు ఉండాలంటే తనకు ఎలా ఉండిద్దో తెలియదులే, కానీ మాకు మాత్రం చాలా దిగులుగా ఉంది. మా చిన్నమ్మాయి అయితే తను వెళ్ళేటప్పటి నుంచి మళ్ళీ తను వదిలిపెట్టి వచ్చేదాకా పాపం మొహం అంతా నల్లగా పెట్టుకొని ఉంది. మరి ఏం చేసిద్దో ఏమో, ఈ 10 రోజులు ఎలా ఉండిద్దో ఏమో అని చెప్పేసి నేనైతే ఇక పెరుగన్నం అయితే కలుపుతున్నాను. పొద్దున్నే టిఫిన్ అయితే చేయలేం కదా. ఇక కాసేపు ఎండెక్కినాక ఇక పెరుగన్నం అయినా బస్సులో అయినా ఎక్కడైనా తినేసేద్దాం. స్కూల్లో ఎంత టైం పట్టిద్దో తెలియదు. అది కూడా గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఇంకా ఎంత టైం తీసుకుంటారో తెలియదు కదా. ఇక అందుకని కొంచెం పెరుగన్నం కలుపుతున్నాను. దాంట్లోనే కొంచెం వేడివేడిగా అన్నం వండేసాను. అది కొంచెం చల్లారి పెట్టేసి తోడేసిన పెరుగైతే ఉంది ఇంట్లో. ఇక అది వేసి కలిపేసేస్తున్నాను. దాంట్లో కొంచెం తగినంత ఉప్పు వేసుకొని 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని, అట్లాగే 4 పచ్చిమిరకాయలు కట్ చేసుకొని, కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని కలుపుకుంటున్నానండి. ఇలా అయితే అన్నం కొంచెం కలిపి పక్కన పెట్టుకున్నాక టేస్ట్ చాలా బాగుండిద్ది కదా. ఇంకా అందుకని అలా అయితే చేస్తున్నాను. ఇవైతే పాడైపోదు. ఇక అన్నం ఇంకా 2 రోజులు అలాగే ఉండిద్ది కాబట్టి మా అమ్మాయికి వెళ్ళేటప్పుడు అయితే 2 బాక్సులు అయితే తీసుకెళ్దాం అనుకున్నాను. ఇక కలిపిన అన్నం అంతా పెట్టేశాను. ఇక కలిపి పక్కన పెట్టుకొని కాసేపు ఇక బాక్సుల్లోకి అయితే సర్దేసుకున్నాను. తర్వాత మా అమ్మాయి బ్యాగ్ అంతా సర్దేసుకుంది. తర్వాత తగిలించుకొని వెళ్ళిపోతుంది. అప్పటికే టైము సారు 6:00కల్లే స్కూల్ దగ్గర ఉండండి అమ్మా, ఇంకా అప్లికేషన్ పూర్తి చేయాలి అన్నారని చెప్పి స్కూల్ దగ్గరికి అయితే వస్తే స్కూల్ దగ్గర 2 గంటలు పట్టింది. ఎవరి బస్సులు వాళ్ళే ఎక్కెళ్ళండి, మీరు ఎలా వస్తారో తెలియదు, పేరెంట్స్ వచ్చే వాళ్ళందరూ బస్సులు ఎక్కెళ్ళండి, మేము కతిమ్మ పిల్లల్ని తీసుకొస్తామని సార్ వాళ్ళు చెప్పారు. ఇక సర్లే అని చెప్పి ఒక గ్రూప్ అంతా కలిసి ఇక బస్సు అయితే ఎక్కేసాము. బస్సు ఎక్కేసి ఇక తర్వాత మళ్ళీ బాపట్ల వెళ్ళడానికి అయితే వేరే ఆటో ఎక్కాము. నా పక్కనే కూర్చొని ఇంక కబుర్లు చెప్తా ఉంది. ఇక తను చెప్పే కబుర్లు వింటానే ఇంక వెళ్ళాము. ఇంక తర్వాత పిల్లలందరూ కలిసి ఉన్నాం కదా, కొంచెం సరదాగా అనిపించింది. తర్వాత క్యాంప్ దగ్గరికి వెళ్తే దగ్గర ఇంతమంది పిల్లలు ఉన్నారో అసలుకి చాలా లోపలికి ఉంది. అంతా సెక్యూరిటీగా చాలా బాగుంది. ఎన్సీసీ క్యాంప్ అంటే నేను ఇంతవరకు చూడలేదు, కానీ ఇదే ఫస్ట్ టైము. ఈ అమ్మాయి అయితే మా అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్. ఇక మా చిన్నదైతే అంటి పెట్టుకొని ఉంది, దాన్ని అసలు వదలలేదు. ఇక తర్వాత అదంతా లోపలంతా వెళ్ళాం, కానీ వీడియో అయితే తినలేదు. ఇక బయటే తీసాము. చాలా వరకు చాలా పిల్లలు మాత్రం అడ్జస్ట్ అయిపోయి చక్కగా వస్తున్నారు. ఎంత యూనిఫామ్లో వచ్చారో, మా పిల్లలు యూనిఫామ్ లేకుండా వచ్చారు. ఇక తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేటప్పటికి టైం చూడండి ఎంత అయిందో, 2 దాటేసింది. ఇక పొద్దున్నుంచి ఏం తినలేదు. నాకు కొంచెం దిగులేసేసి ఇక నేనైతే ఏం తినలేదు. ముందు ఫ్రెష్ అయిపోయి తిందాము. ఇక పొద్దున్న పెట్టిన పెరుగన్నం అయితే ఉంది కలిపిన. ఒక బాక్స్ తనకిచ్చేసి ఒక బాక్స్ అయితే తీసుకొచ్చేసాము. ఇక వాళ్ళ నాన్న కూడా ఒక బాక్స్ తీసుకెళ్లారు, డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇక నేను మా చిన్నదే ఇంక ఇంట్లో ఉండేది. ఇక ఇదే మేమిద్దరం అడ్జస్ట్ అయిపోయి తినేసేస్తున్నాము. ఇక ఇంటికి వచ్చినాక ఫ్రెష్ అయిపోయాను. ఇంకా బట్టలు అయితే నైటీ వేసేసుకున్నానండి. ఎందుకంటే అంత చిరాకు పుట్టేసింది. ఇంటికి రాగానే స్నానం చేసేసి ముందు అన్నం అయితే తినేసాను. కానీ ఇంటికాడ మాత్రం పనులు మాత్రం చాలా ఉన్నాయి. ఎందుకంటే పిల్ల వెళ్ళింది, పొద్దుగుకులు ఫోన్ చేస్తూనే ఉంది. ఇక తర్వాత ఒక బ్లౌజ్ వచ్చింది అర్జెంట్ అని. ఇది కంప్యూటర్ వర్క్ అండి. ఇదైతే కుట్టాలి. నేను కటింగ్ కుట్టడం అయితే ఏమీ పెట్టను, ఎందుకంటే ఇది నా ఇంటి బ్లాగ్ అనుకున్నాను కాబట్టి నేను అచ్చంగా వీడియోస్కి అయితే అదే తీద్దాం అనుకున్నా. కాకపోతే ఈ డిజైన్ బాగుంది చూసారా, హ్యాండ్ ఎంత బాగుంది, పికిల్స్ వచ్చి చాలా బాగుంది.
పికాక్స్ వచ్చినాయి. ఎంత బాగుందో! కానీ కుట్టేటప్పటికి చాలా అందం వచ్చింది. నేను ఇంకా దీనికి హ్యాంగింగ్స్ ఏమి వేయలేదు, కానీ కుట్టేశాను. బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక తర్వాత నేను కటింగ్ అవన్నీ పెట్టేసుకొని ఇక ఇది కుట్టి చీర జిగ్జా చేసేటప్పటికి నేను కనీసం 5:30 పెట్టుకుంటే 7:30 అయింది. అంటే చాలా జాయింట్లు పడ్డాయి. ఇక ఈ జాకెట్కి వచ్చేసి ఇక 7:30 అయింది. తర్వాత వంట అయితే మొదలు పెట్టాలని చెప్పి ఇక వంట జోలికి అయితే వెళ్తున్నానండి. ఇది కుట్టేసి ఇచ్చేసాను. ఇక తర్వాత నేను గోంగూర అయితే ఒలిచి పెట్టుకున్నానండి. తెచ్చి 3 రోజులు అవుతుంది. ఇక ఆ గోంగూర అయితే ఒలిచి పెట్టుకున్నాను. గోంగూర చికెన్ అయితే పొద్దున వెళ్ళేటప్పుడు వండుదాం అనుకున్నాను, కానీ ఇంకా ఫ్రిడ్జ్లో పడేసాను. పిల్లకి టైం అయిపోయింది, ఇంకా కుదరదులే అని చెప్పేసి ఇక ఆ చికెనే వండేస్తున్నాను. వండేసి ముందు తర్వాత చిన్నదైతే ఆకలి అనేస్తుంది. టైం అయితే 8 దాటిపోయింది. ఇంకా అది కాక మధ్యలో కరెంటు కూడా పోయిందండి. ఇంకా నేను మసాలాలు ఏమీ రెడీ చేసుకోలేదు. అందుకే సింపుల్గా ఇదైతే తొందరగా అయిపోయింది అని చెప్పి ఇదైతే పెట్టేసాను పొయ్యి మీద బాండి పెట్టుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని ఎంచుకుంటున్నాను. కూర అయితే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. కానీ నేనేమనుకున్నానంటే మా అమ్మాయి వెళ్ళేటప్పుడు ఇంకా ఇవ్వని ఇంకే చెప్పిద్ది అనుకున్నాను. తనకి తగ్గట్టు స్నాక్స్ అవన్నీ ఇచ్చి పంపించానులే, కానీ మళ్ళీ ఎలా ఉండిద్దో ఏంటో అని ఒక దిగులైతే పడిపోయిందండి. 10 రోజులు ఉండాలంటే చాలా కష్టం. మేము ముగ్గురం అయితే మా బాండింగ్ అలా ఉండిద్ది. కానీ ఏం చేద్దాం, అలవాటైపోయింది కదా, ఇక తప్పదు. ఇక తర్వాత నేను ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చికెన్ శుభ్రంగా కడుక్కొని వేసుకొని దాంట్లోనే ఉప్పు పసుపు వేసుకున్నానండి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ చికెన్లో వచ్చే వాటర్తోనే మనం చికెన్ మొత్తం ఉడికిపోయిద్ది. గోంగూర చికెన్ అంటే నేను ఇది 2వ సారి ఉండటం. ఫస్ట్ టైం వండినప్పుడు కూడా చాలా బాగా కుదిరింది. ఇప్పుడు కూడా బాగానే వచ్చింది, చాలా బాగానే ఉంది. కానీ కొత్తిమీర పుదీనా అయితే నా దగ్గర లేవండి. నేను బజార్కి వెళ్ళలేదు కదా, ఇక ఈ పూట అయితే ఏమీ తేలేదు. ఇక రైతు మార్కెట్ వెళ్ళి తెచ్చుకోవాలి. ఇక తర్వాత మూత పెట్టేసుకొని ఆ చికెట్లో వాటర్ అన్నీ కొంచెం ఎగిరిపోయిన తర్వాత నేను దీంట్లో కొబ్బరి, చున్నులపాయలు, అల్లము, గసగసాలు కొంచెంగా వేసుకొని కలిపి మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. ఇది కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం మగ్గనిచ్చుకోవాలి. లేకపోతే అల్లం పేస్ట్ అల్లం అంతా వాసన వచ్చి చికెన్ అసలుకి ఉడకకుండా బాగోదు అసలుకి. ఇక ఇలా ఇది మొత్తం కొంచెం నూనె పైకి తేలేదాకా ఎంచుకుంటే సరిపోతుంది. ఇది వేగిన తర్వాత మనం తగినంత కారం వేసుకొని ఇంక తర్వాత కడుక్కొని పెట్టుకున్న గోంగూర అయితే వేసేసుకోవాలి. గోంగూర అయితే బాపట్ల గోంగూర అండి. నేను శుభ్రంగా కడుక్కున్నాను. ఎంత ఇసుకొచ్చిందంటే అంత ఇసుకొచ్చింది. కడుక్కొని వడగట్టుకున్నాను. ఇక వడగట్టుకున్న ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను. ఇక దీంట్లోనే ఇక ఈ నూనె చూసారు ఎంత బాగా తేలిందో. తర్వాత తగినంత కారం అయితే వేసుకొని బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత నేను ఆ గోంగూర అయితే వేసుకున్నానండి. కూర ఈ గోంగూర వేసినాక ఇంకొంచెం నీరు వచ్చింది. ఇక సరిపోయింది. ఇంకా వాటర్ అయితే ఏం పోసుకోలేదు. కరెక్ట్గా చక్కగా ఉడికింది. నేను దీంట్లో ఎక్కువ మసాలాలు కూడా వేయలేదు, తగ్గట్టే వేసాను. 1/2 kg చికెన్కి తగ్గట్టే వేసాను. అదిగాక నైట్ పూట కదా, మా చిన్నమ్మాయి అప్పటికే కొంచెం జర్నీ చేసి వచ్చేటప్పటికి ఒంట్లో బాగాలేదని చెప్పేసి తనకేమో ఆకలేసేస్తుంది. ఇక కింద బయటికి వెళ్ళి ఇవాళ స్నాక్స్ కూడా ఏం పెట్టలేదు. ఇక బయటికి వెళ్ళి తినడానికి అవకాశం లేదు. ఎందుకంటే తను నేనే కదా, ఇంకా బయటికి వెళ్ళాం. మా పెద్దదుంటే మాట్లాడితే బయటికి అనిద్ది, అదనిద్ది ఇదనిద్ది, కాబట్టి మేమిద్దరం అయితే ఎక్కువ వెళ్ళము. ఇంక ఇంట్లోనే ఉంటాము. ఇక ఈ గోంగూర కూడా చూడండి ఎలా ఉడికిపోయిందో. కొంచెం నీరు కూడా వచ్చింది. ఇంకొంచెం దీన్ని కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది. దీంట్లోనే తగ్గట్టు గరం మసాలా కూడా వేసుకొని కొత్తిమీర ఉంటే చల్లుకోండి. నేనైతే లేదు, అందుకని కొత్తిమీర అయితే చల్లట్లేదు. గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకొని కాసేపు మగ్గనిచ్చుకొని నూనె అంతా పైకి తేలేదాకా మగ్గనిచ్చుకొని నేనైతే దింపేసుకున్నానండి. సింపుల్గా కూర అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు చూసే వీడియో మీరు లైక్ చేశారంటే నాకు ఛానల్ అనేది, నా వీడియో అనేది ముందుకెళ్ళిద్ది, నా ఛానల్కి సపోర్ట్గా ఉండిద్ది. ప్లీజ్ లైక్ చేయండి. ఇక తర్వాత కూర అంతా అయిపోయిన తర్వాత ఈ నైట్ మా డిన్నర్లోకి వచ్చేసి ఇక చికెన్ కూర, అన్నము, కొంచెం మామిడికాయలు ఉన్నాయి, మామిడికాయలు, కొంచెం పెరుగన్నం ఉంది, పొద్దున కలిపిన పెరుగన్నము. ఇక అదే ఈ పూటకి సరిపెట్టేసుకోవడమే. ఇక తర్వాత మా వారు వచ్చి బాస్ కూడా తీసుకెళ్ళారు. ఇక ఆ బాస్ తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆయన పైకి రాలేదు, నేనే కిందకి వెళ్ళేసి ఇచ్చేసాను. ఇదిగోండి అన్నం కూడా రెడీ అయిపోయింది వేడివేడిగా. అన్నము, చికెన్ కర్రీ, తర్వాత పొద్దున కలిపిన పెరుగన్నము, తర్వాత మామిడికాయలు ఉన్నాయి. కొంచెం మామిడికాయలు అయితే తీసుకొచ్చాను, కానీ మా అమ్మాయి తీసుకెళ్ళను అనేసింది. ఇంకా మామిడికాయలు అయితే ఉన్నాయి.
ఇక అదే ఈ పూట ఇంక మా చిన్నమ్మాయికి అయితే ముందుగా వేసి ఇచ్చేసాను. తనైతే ఆకలి ఆకలి అంటుంది. ముందు తను తినేసింది, తర్వాత నేను తిన్నాను. ఇది మా వీడియో అండి. మా వీడియో కూర అయితే తను తిని సూపర్గా అనిపించిందంట, బాగుందంట. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలా వండుకుంటారో చికెన్ కర్రీ అనేది నాకైతే కంపల్సరీగా కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.